హాయ్ అండి, హ్యాపీ ఫ్రైడే అందరికీ. ఇవాళ కూరగాయలు వేసి మసాలా కర్రీ చేస్తున్నాను. ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా వేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకుంటేనే ఆ కూరలోకి బాగా ఎక్కుతుందనమాట. అందుకని బాగా పేస్ట్ చేసి మెత్తగా ఇలా ఆయిల్లో వేయించుకున్నాను అనమాట. పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం తగినంత వేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే, మసాలా కర్రీ. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా కూరగాయలు కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని యాడ్ చేసుకొని బాగా వేయించాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇంకా ఎగ్ అయితే ఇలా ఉడుకుతూ ఉందన్నమాట. ఇందులోకి ఎగ్ కూడా వేస్తున్నాను నేను. గరం మసాలా, ధనియాల పొడి, కారం తగినంత వేసుకొని మొత్తం అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే, మనము ఎంత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. అలాగే తగినంత వాటర్ వేసుకొని ఇవాళ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఒక 1 విజిల్ వస్తే చాలండి, ఉడికిపోతుంది. ఇంకా దాని తర్వాత ఎగ్ కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా 1 విజిల్కి అయితే కుక్కర్ అయితే మూత పెట్టేస్తాను అనమాట. ఇంకా చపాతీ అయితే మా వారికి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతే ఎగ్ కూడా ఉడికిపోయింది కదా, పెంకులన్నీ తీసి ఇలా పెట్టేస్తాను అనమాట. విజిల్ కూడా మనకి వచ్చేసిందండి మొత్తం. ఇంకా విజిల్ అంతా ఆవిరిపోయినాక మూత తీసుకొని ఉడికించిన ఎగ్ని కూడా మొత్తం ఇలా యాడ్ చేసుకొని కాసేపు మళ్ళీ ఉడకపెట్టాలన్నమాట. ఆ ఎగ్ల కర్రీ అంతా వెళ్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సూపర్గా ఉంది కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో సింపుల్ రెసిపీ అండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా మా వారికి అయితే ఇలా చపాతీలోకి పెట్టేస్తానమాట. హ్యాపీగా తినేస్తాడండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే అందరికీ.